హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు భార్గవి లైఫ్ స్టైల్ వీడియోస్. నేను ఈరోజు మీకోసం ఎవరైనా సరే చేయగలిగేలా చాలా ఈజీగా బొబ్బట్లు రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేయాలనుకున్న వాళ్ళకి అండ్ నా ఏజ్ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. అసలుకే బొబ్బట్లు అనేది మన ట్రెడిషనల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఉండాలి. ఉగాది అంటేనే ఎక్కువ గుర్తొచ్చేది బొబ్బట్లు కదా. అలానే ప్రతి ఫెస్టివల్కి కూడా మనం ఇలా చేసుకుంటాం కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే నేర్చుకోండి. చిన్న చిన్న టిప్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే నేను ఇప్పుడు చెప్తాను. అవి కానీ ఫాలో అవుతే చాలా బాగా అర్థమవుతుంది ఈ వీడియో. మీరు కూడా ఇలా స్మూత్గా మెత్తగా అయితే ఇట్లా అయితే చేయగలరు. చూడండి, పట్టుకోగానే ఎంత స్మూత్గా అయితే ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో అయిపోయే లోపు ఖచ్చితంగా మీరు కూడా బొబ్బట్లు చేయడం ఈజీగా నేర్చుకుంటారు. కాబట్టి మిస్ అవ్వకుండా ఎక్కడా కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని 1 కప్పు మైదా అయితే వేసుకోండి. 1 కప్పు మైదా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా సాల్ట్ అనేది వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వాటర్ పోసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా చపాతీకి, అలా అయితే కలుపుకోవాలి. కానీ ఇంకా స్మూత్గా అయితే కలుపుకోవాలన్నమాట. మధ్యలో వాటర్ పోసుకుంటూ స్మూత్గా అయితే నేను ఇప్పుడు కలుపుతున్నా కదా, అలా అయితే నీట్గా కలుపుకోండి. నెయ్యి కానీ ఉంటే నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ నెయ్యి. మనం ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా ఉండలాగైతే చేసుకోండి. ఎక్కువసేపు కలపండి. కలిపితే కొంచెం స్మూత్గా మనం చేసుకున్న తర్వాత విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువసేపు కలపండి. ఇంకా కలిపి కరెక్ట్గా 4 అవర్స్ పక్కన పెట్టేయండి. 4 అవర్స్ పెడితే విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు అంత టైం లేకపోతే 1 అవర్ పక్కన పెట్టినా చాలు. మైదా కాబట్టి మంచిగా పొంగుద్ది. టీ అంత పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టయితే చూసుకోండి. అదిగోండి, అలా ఉండేటట్టయితే చూసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం శనగపప్పు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే స్వీట్ బోండాలు అయితే వేసుకుందామని. మీరైతే మైదా 1 కప్పు తీసుకున్నారు కాబట్టి అదే కప్పుతో 3/4 కప్పు శనగపప్పు అయితే వేసుకొని నానబెట్టుకోండి. 1 అవర్ అయితే నానబెట్టుకోండి. మంచిగా నానిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఉడికేటప్పుడు ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇలా నానబెట్టుకొని కొంచెం వాటర్ అయితే అలా పోసుకొని ఉడకబెట్టుకోండి. బాగా ఉడికించుకోండి. ఎందుకు ఒక 5 మినిట్స్ చాలు, అలా ఉడికిపోతాయి బాగా మెత్తగా. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఉడికిచ్చానమాట. అట్లా పట్టుకోగానే చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చిందో. ఇప్పుడు అవన్నీ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను. అలానే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 5 ఏలక్కాయలు అయితే వేసుకుంటున్నాను. మంచిగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను అనమాట. మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం పప్పులు కొంచెం కనిపించేటట్టయితే ఇలా అయితే మిక్సీ పట్టుకోండి. కానీ ఇప్పుడు మీరు మైదాని 1 కప్పు వేసారు కాబట్టి అదే కప్పుతో 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒక్కొక్క కప్పు సరిపోతుంది. అలా బెల్లం వేసుకొని లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్మాల్ టీ గ్లాస్ ఉంటుంది కదా, అందులో వాటర్ అయితే వేసుకొని మంచిగా బెల్లం అంతా కూడా కరిగేటట్టయితే మొత్తం కలుపుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగలది, అదైతే ఇందులో పోసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కూడా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా స్టఫ్ కిందకి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేను మొత్తం ఇట్లా అయితే మిక్స్ చేస్తూ ఉన్నానన్నమాట. మొత్తం దగ్గర పడేకుందు చేస్తూ ఉండాలి. ముద్దలా రావాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే నాకు రెడీ అయ్యింది. ఇప్పుడు చూడండి, పట్టుకోగానే ఇట్లా ముద్దలా అయితే కావాలి. ఇలా అయిందంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టి చేయండి. సిమ్లో పెట్టి చేస్తే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇంకైతే నేను ఈ స్టఫింగ్ మొత్తం కూడా నేనైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కోటి కాకుండా మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం అంతలోకి ఆరుద్ది అనమాట. చాలా బాగుంటుంది, విడివిడిగా రాకుండా. ఇలా ముద్దలన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. చూసారు కదా, నచ్చిన సైజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక మైదా పిండి అయితే రెడీలో పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే నేను మా దగ్గర వేరే కవర్స్ లేవు, అందుకని నేను ప్లాస్టిక్ కవర్లు అయితే వేస్తున్నాను అనమాట. ఆయిల్ పూస్తున్నాను ఫస్ట్. ఆ కవర్ మొత్తం ఇట్లా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ మైదాను ఒత్తుకోవడానికి ఇలా అయితే మొత్తం ఆయిల్ పోస్తే ఇంకా అంటుకోదన్నమాట.
ఇట్లా మళ్ళీ ఇంకొకసారి అయితే మంచిగా కలుపుకొని మీకు ఎంత సైజు కావాలి, కొంచెం కావాలా, పెద్ద సైజు కావాలా బొబ్బట్లు అనే దాన్ని బట్టి చూసుకొని ఇలా మంచిగా అయితే రౌండ్ షేప్లా చేసుకోండి. దాని మీద పెట్టుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ప్రెస్ చేయండి. ఇలా చేసిన తర్వాత చేతికి తీసుకొని మనం ఇందాకలా స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ అయితే అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను పెడుతున్నాను కదా, అలా రౌండ్ అయితే చుట్టేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు స్టఫింగ్ అనేది కనిపించకుండా ఉండాలి. అన్నీ కూడా ఇలా అయితే రెడీ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే, నేనంటే కొంచెం పెద్ద సైజే చేసుకుంటున్నాను అనమాట. మీరు చిన్న సైజు కావాలంటే లోపల స్టఫింగ్ అనేది కొంచెం చిన్నగా కొంచెం పెట్టుకోండి, సరిపోతుంది. అలా పెట్టుకొని మనం కొంచెం చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మంచిగా చేత్తోనే ప్రెస్ చేస్తే చాలు, చాలా బాగా అవుతుందన్నమాట. నేను ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో, అలా అయితే మంచిగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీకు పల్చంగా కావాలంటే పల్చంగానే చేసుకోవచ్చు, మందం కావాలంటే మందం చేసుకోవచ్చు. కానీ సైడ్స్ మాత్రం మంచిగా ఒత్తుకోండి. అలా మందంగా వస్తే ఉడకదన్నమాట మైదా. కాబట్టి మొత్తం చుట్టూతా కూడా మంచిగా అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఇలా అయిన దాన్ని ఇట్లానే మొత్తం నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఎందుకని చెప్పి ఒకేసారి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే ఒకేసారి తొందరగా పని అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. మీరు మళ్ళీ చెప్తున్నాను, మెజర్మెంట్స్ మైదా 1 కప్పు, అలానే బెల్లం 1 కప్పు, ఇంకా పచ్చెనగపప్పు ఉన్నాయి కదా అవి కూడా 1 కప్ అనమాట. 3 కూడా ఒక్కొక్క కప్ అయితే తీసుకోండి. ఫ్లేవర్కి ఏలక్కాయలు అయితే వేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా నెయ్యి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది, మనం ఇంట్లోకే కదా, ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. చేసుకున్న దాన్ని ఇలా మంచిగా పెనం నేనైతే కాల్చుకుంటున్నాను. మీకు నెయ్యిగా ఉంటే నెయ్యితో అయితే కాల్చుకోవచ్చు అనమాట. నూనె కూడా నేను అసలు ఎక్కువ పోయడం లేదు. ఇలా చూడండి చాలా మెత్తగా వస్తాయి, తింటున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుంటే అంత బాగా వచ్చాయి, అసలు సూపర్గా కుదిరాయి. నేనైతే ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను నేను. ఇప్పటికీ 20 సార్లు చేశాను నేను. చాలా అంటే చాలా బాగా అయితే కుదురుతుంది నాకు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, సేమ్ షాపుల్లో మనం కొంటాం కదా అలా ఉన్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవైతే ఒక 5 days అయితే నిల్వ ఉంటాయి ఇంట్లో. వాళ్ళంటే ప్యాకింగ్లో ఏవంటే వేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటాయి, మనకైతే ఒక 5 days ఉంటాయి అన్నమాట. తింటున్నా కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ వీడియో కానీ నచ్చితే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.